సీజనల్ వ్యాధులతో పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. ప్రతి ఇంట జ్వర పీడితులతో అల్లాడిపోతున్నారు. నివారణ కోసం జిల్లా ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికే పార్వతీపురం జిల్లా ఆసుపత్రి జ్వర పీడితులతో నిండిపోయింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కుమరాడ, జిఎమ్మ వలస మండలాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు లేక ఒక్కొక్క మంచం పైన 2-3 రోగులు ఉంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య శాఖ అధికారి జగన్నాథరావు ప్రైమ్ 9 న్యూస్కు తెలిపారు. గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణ మార్పులతో ఈ వ్యాధులు వస్తున్నాయని డిఎంహెచ్ఓ జగన్నాథరావు తెలిపారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. ప్రారంభించడానికి ప్రారంభం అవ్వవచ్చును. ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి గత 15 రోజుల నుంచి వర్షా ప్రభావం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ మన్యం జిల్లాలో మనకి మలేరియా అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తున్న కేసులు. మరి ఈరోజు మనం స్ప్రేయింగ్ యాక్టివిటీ మన్యం జిల్లాలో 280 హ్యాబిటేషన్స్లో గత నెల మనం 15 మే నుంచి స్టార్ట్ చేసాము. మరి ఈ వేళకి మనకి 280 గ్రామాల్లో కూడా హ్యాబిటేషన్స్లో కంప్లీట్ అయ్యింది. అలాగే హాస్టల్స్లోన స్కూల్స్లో కూడా మనం స్ప్రేయింగ్ యాక్టివిటీ చేసాము. ఇప్పటి వరకు మనకి జనవరి నుంచి ఇప్పటి వరకు మలేరియా కేసులు 190 వచ్చాయి. అలాగే డెంగ్యూ కేసులు 86 కేసులు వచ్చాయి. మరి ఈ కేసులను మనం ఇంకా తగ్గించడం కోసమని మళ్ళీ 2వ రౌండ్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా ఉంది. అది జూలై 11 నుంచి 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా తరపున మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే ప్రతి ఫ్రైడే డ్రై డే అనే యాక్టివిటీస్ని మనం చేస్తాను. మన్యం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రారంభించడానికి ప్రారంభం అవ్వవచ్చును. ఎందుకంటే ముఖ్యంగా